హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, మనం ఒక మనిషిగా కొన్ని స్పందించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి, ఖండించాల్సిన సంఘటనలు ఉంటాయి. అటువంటి సంఘటనలో భాగంగానే ఏదైతే కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగినటువంటి దుశ్చర్య, అమానవీయ సంఘటన, దీన్ని యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచం ఖండించాల్సిన విషయం. మిత్రులారా, ఇందులో ఈ సమాజంలో ప్రతి పౌరుడు ఏ వృత్తిలో ఉన్నా సరే స్పందించాలి. అయితే అందులో భాగంగానే చాలామంది అనేక వృత్తుల వారు డాక్టర్స్తో పాటు ఈ సమాజంలో ప్రతి మహిళా సంఘం కూడా, మహిళా యూనియన్ కూడా, అది వారు ఏ వృత్తికి సంబంధించిన వారైనా సరే ఈ విషయాన్ని ఖండించడం మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా అడ్వకేట్స్ అనేవారు ఈ యొక్క దుశ్చర్యను, అటువంటి అమానవీయ సంఘటనను ఖండించడంతో పాటు మనం పోరాడాల్సిన విషయాలు ఏమిటి? సో ఒక పశు ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళా డాక్టర్పై చేసినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన పట్ల మనం కేవలం నిరసనను తెలపడమే కాకుండా, మన యొక్క ప్రొటెస్ట్ తెలియజేయడమే కాకుండా, న్యాయపరంగా అటువంటి సంఘటనకు పాల్పడినటువంటి, అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి, ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి ఆ పశు ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తికి ఏ విధంగా శిక్ష పడాలి? ఆ శిక్ష క్యాపిటల్ పనిష్మెంట్, దట్ మీన్స్ డెత్ పెనాల్టీ అయి ఉండాలి. ఖచ్చితంగా అతనికి మరణశిక్ష పడాలి. అతనికి మరణశిక్ష పడాలంటే లీగల్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? ప్రాసిక్యూషన్ సైడ్ బలమైనటువంటి ఎవిడెన్స్ని ఎడ్యూట్ చేసే విధంగా న్యాయవాదులు అటువంటి సలహాలను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం ఒకటైతే, జ్యుడిషియల్గా ఈ యొక్క కేసుని ప్రత్యేకమైన న్యాయస్థానం ద్వారా విచారించడం ఒక విధమైనటువంటి విధానం అయితే, వితిన్ ఒక టైం బౌండెడ్ పీరియడ్లో, అంటే వితిన్ ఒక టైం ఫ్రేమ్ పీరియడ్లో ఆ యొక్క నేరస్తుడికి మరణశిక్ష పడే విధంగా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు, అన్ని వృత్తుల వారు ప్రాసిక్యూషన్కి సహకరించాలి. ఫస్ట్ పాయింట్ అంటే పోలీస్ వారికి సహకరించాలి ముఖ్యంగా. అయితే న్యాయవాద వృత్తిలో మనం ఉన్నాం, న్యాయవాద వృత్తిలో ఉండి అనేక రకాల కేసులు చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి అమానవీయమైనటువంటి ఘటనల పట్ల మనం ఏ విధంగా స్పందించాలి? ఏ వృత్తిలో ఉన్నా సరే, న్యాయవాది వృత్తిలో ఉన్నా సరే, ఇటువంటి సంఘటనలను, ఇటువంటి దుశ్చర్యలను మనం తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ భారతదేశ పౌరుడిగా మన రోల్ ఏంటి, మనం ఏం చేయాలి? సో అటువంటి కేసులను వాదించడం అనేది మనం మానివేయాలి. ఫస్ట్ పాయింట్, అటువంటి కేసుల పట్ల మనం ఆసక్తి చూపకుండా కేవలం మన యొక్క భుక్తి కోసమో, లేకపోతే వృత్తి కోసమో, లేకపోతే ఇలాంటి విషయాల్లో మనం కేవలం కొవ్వొత్తులు పట్టుకు తిరగడం, నిరసనలు తెలపడమే కాకుండా, అటువంటి నేరస్తులకు శిక్ష పడాలంటే ముందు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి బార్ కౌన్సిల్ కూడా ఈ కేసును మీరు వాదించవద్దు, బీయింగ్ అన్ అడ్వకేట్ అని ఒక రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా ఏదైతే ఈ నేరస్తుడు ఉన్నాడో అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ పడే విధంగా, మరణశిక్ష పడే విధంగా కూడా మనం సహకరించాలి. ప్రతి పౌరుడు, ప్రతి వృత్తి, ముఖ్యంగా అడ్వకేట్ వృత్తిలో ఉన్నవారు ఇటువంటి కేసుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడంలో భాగంగా మనం మెసేజ్ ఇవ్వడంలో మన వంతు పాత్ర మనం పోషించిన వాళ్ళు అవుతాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొవ్వొత్తులు పట్టుకు తిరగడం, పేపర్లో ఫోటోలు వేయించుకోవడం, లేకపోతే ఇలాంటి కొన్ని డ్రమటిక్ సొసైటీస్, డ్రమటిక్ సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘ నాయకులు ఉంటారు. ఏదైనా ఒక విషయం జరిగేసరికి బ్యాన్ తెచ్చుకుని వచ్చేస్తారు, పేపర్లో ఫోటో పడితే ఇమీడియట్గా వాడు మానేస్తాడు. దాని గురించి వాడు వేరే విధంగా ఇంకో రకంగా క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇలాంటి విషయాలని. సో అలాంటి వాళ్ళు మనం చాలా విషయాల్లో చూస్తున్నాం. ఈ రోజున అసలు ఇటువంటి సంఘటనలకు ఆస్కారం ఇస్తుందే కొన్ని మేనేజ్మెంట్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఆ కోల్కతా హాస్పిటల్లో జరిగినటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, వారి పాత్ర పట్ల ఇప్పుడు సిబిఐ కూడా ఎంతో సీరియస్గా ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విషయం పట్ల ఆయన స్పందించిన తీరు యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయన ఎంతో
కేర్ తీసుకుని ఈ యొక్క కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం కూడా మనం ప్రశంసించాల్సినటువంటి విషయం. దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ న్యాయ వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుందని చెప్పి తెలియపరచడానికి ఇది ఒక సూచికగా మనం చెప్పొచ్చు. అయితే మిత్రులారా, మనం కేవలం నిరసన ప్రదర్శించడం, కొవ్వొత్తులు పట్టుకు తిరగడం, లేకపోతే బ్యానర్లు పట్టుకు తిరగడం, ఫోటోలు పేపర్లో వేయించుకోవడం ఇది కాదు బీయింగ్ అన్ అడ్వకేట్. ప్రాసిక్యూషన్కి ఏ విధంగా మనం సహకరించాలి, ఏ క్యాపిటల్ పనిష్మెంట్ పడే విధంగా ఏ విధంగా మనం చేయాలి, డెత్ పెనాల్టీ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి, అటువంటి నేరస్తులకి మనం ఏ విధంగానే సహకరించకుండా ఉండే విధంగా స్టేట్ బార్ కౌన్సిల్స్ అన్నీ కూడా ఈ భారతదేశంలో రెజల్యూషన్ పాస్ చేయడంతో పాటు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి విత్ ఇన్ టైం బౌండ్ పీరియడ్లో అతను మరణశిక్ష పడి అతని మరణాన్ని యావత్ దేశ ప్రజలు చూసే విధంగా చేస్తే తప్ప ఇలాంటి నేరాలకు పాల్పడే నేరస్తులకి పాల్పడాలన్న తలంపు ఉన్నటువంటి నేరస్తులకి మనం ఒక సందేశాన్ని ఇవ్వలేం. ఈ దేశం సందేశం ఇవ్వలేదు, ఈ న్యాయ వ్యవస్థ, మన భారతదేశ న్యాయ వ్యవస్థ కూడా ఒక సందేశం ఇవ్వలేదు. ఎప్పుడైతే నేరం చేయడం పట్ల భయం ఉండదో అప్పుడు నేరస్తులు పుట్టుకొస్తారు ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడదో ఆటోమేటిక్గా నేరస్తులు పుట్టుకొస్తారు. ఇది ఈ యొక్క మనం ఈ సినారియో ఆఫ్ ది క్రైమ్లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మిత్రులారా, ప్రతి కాలేజ్, అది ఏ కాలేజ్ అయినా సరే అక్కడ మహిళల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. సో కేవలం ఒక సంఘటన పట్లే ఈ విధంగా స్పందించడం కాదు, అన్ని సంఘటనల పట్ల మనం స్పందించడంతో పాటు ఏదైతే ఈ కాలేజెస్ ముఖ్యంగా ఉన్నాయో, కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ కమిటీస్ కానీ, స్టూడెంట్ గ్రీవియన్స్ సెల్స్ కానీ, అదేవిధంగా ఎలాంటి ఈ అనుమానితులు ఎవరైతే అక్కడ సంచరిస్తుంటారో అటువంటి వారి పట్ల కానీ మానిటరింగ్ అనేది లేదు. ముఖ్యంగా సీసీ క్యామ్స్తో వారిని మానిటర్ చేయడం, యాంటీ ర్యాగింగ్ కమిటీస్ వేయడం, స్టూడెంట్ గ్రీవియన్స్ సెల్స్ పెట్టడం, అదేవిధంగా అనుమానితులను ఏ విధంగా మనం ట్రేస్ చేయాలి, అసలు ఆ కాలేజీలోకి అపరిచితులు కానీ అనుమానితులు కానీ రకరకాల వివిధ ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఏ విధంగా రాగలుగుతున్నారు అన్న దాన్ని మనం మానిటర్ చేయాలంటే ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ఇటువంటి చర్యలు అంటే ప్రికాషనరీ చర్యలను తీసుకోవాలి ఇటువంటివి జరగకుండా. అసలు నాకు తెలిసి ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో కనీసం ఒక సీసీ క్యామ్ ఉండదు, ఒక ర్యాగింగ్ కమిటీ కనపడదు, ఒక స్టూడెంట్ గ్రీవెన్స్ సెల్ ఉండదు. ఆ విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కాలేజీకి వెళ్ళే పిల్లలు, వాళ్ళు వారికి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో బాత్రూమ్కో వాళ్ళు టాయిలెట్స్కో వాళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండవు. మరి ఇటువంటి కాలేజీస్ని మనం ఏం చేయాలి? మనం నేరం జరిగేకి స్పందించడం కాదు, జరగక ముందు ఇటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి? ఇటువంటి కనీసం ఆ మాత్రం కేర్ కూడా తీసుకునేటువంటి ప్రిన్సిపల్ని ఏ విధంగా మనం అతన్ని పనిష్మెంట్ పరంగా, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, సో అతను కొంత తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో నేను ఒక ప్రత్యేకంగా రెగ్యులర్గా కొన్ని కాలేజెస్ విజిట్ చేసినప్పుడు నేను బీయింగ్ అన్ అడ్వకేట్, అదేవిధంగా నా బిడ్డలు అంటే నా పిల్లలు చదువుతున్నటువంటి నా బిడ్డ చదువుతున్నటువంటి కాలేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక అసలు యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది యాజ్ పర్ యాక్ట్ జరగాలి, అది కూడా కనపడదు. అక్కడ ఒక కమిటీ కనపడదు, స్టూడెంట్ గ్రీవియన్స్ సెల్స్ కనపడాలి, అవి కనపడవు. సో అసలు అక్కడ ఆడపిల్లలు కనీసం బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏంటి, అక్కడ పరిస్థితులు చూస్తే క్లాసులు ఒక టైంలో స్టార్ట్ అయితే అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా కూడా ఇంకో డిఫరెంట్, వాళ్ళు ఎప్పుడో ఖాళీ అయిపోయాక వాళ్ళు పూర్తిగా పనులు పూర్తి చేసుకుని వచ్చి అక్కడ పనులు చేసే పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేరాలు ఎందుకు జరగవు? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎందుకు వేధింపులకు గురికారు? సో ఇలాంటి వేధింపులకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాలు కల్పిస్తున్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని కావచ్చు, మనం ముందుగా వాళ్ళ పట్ల కొన్ని చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి నేరాలను మనం అరికట్టలేం. అదేవిధంగా ఇలాంటి దేశంలోనే ఇలాంటి సంఘటనలు, భయంకరమైనటువంటి నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడేటట్టు చేయాలన్న దాంట్లో నేరస్తులకి వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా బీయింగ్ అన్ అడ్వకేట్ మన రోల్ మనం ప్లే చేయాలి. కేవలం కేసు ఎప్పుడు మనకు వస్తుందా, మనం ఎప్పుడు చూద్దామా, ఆ కేసు మనం ఎంత సంపాదించుకుందామా, ఇదే కాకుండా కేవలం ఏదో మొక్కుబడిగా మనం కొవ్వొత్తులు పట్టుకు తిరగడం, బ్యానర్లు పట్టుకు తిరగడం, పేపర్లో ఫోటోలు వేయించుకోవడం ఇది కాదు. సో ఒక అడ్వకేట్గా నీ బార్ తరపున, నీ బార్ కౌన్సిల్లో, నీ బార్ అసోసియేషన్లో నువ్వు ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఇలాంటి నేరస్తులకి మీరు కేసు చేయొద్దు, ఏ అడ్వకేట్ చేయకూడదు. సో అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేయకూడదు, అదేవిధంగా ఈ దేశంలో చేయకూడదు. నేరస్తుడికి ఏ రైట్స్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండొచ్చు, వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో కోర్టు చూసుకుంటుంది. సో నువ్వు
నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు నీ రోల్ నువ్వు ప్లే చేయాలి ఫస్ట్. నేను ప్రొటెస్ట్ చేస్తాను, కొవ్వొత్తిచ్చి తిరుగుతాను, మరలా నా కేసు వస్తే నేను ఫీజు తీసుకుని కేసు చేసుకుంటాను, ఈ టైపు అది జెన్యూన్ కాదు అది. ఇలాంటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రత్యేక న్యాయస్థానంలో ఇలాంటి కేసులు విచారణ చేసి శిక్షించడంతో పాటు వారికి మరణశిక్షలు పడేటట్టు చేయడంతో పాటు వితిన్ టైం బౌండ్లో వారికి నేరం రుజువై వారికి శిక్ష పడేటట్టు చేయడంతో పాటు అటువంటి నేరస్తులకి అడ్వకేట్స్గా కూడా ఎటువంటి సహకారం అందకూడదు అడ్వకేట్స్ నుంచి కూడా. ఇలాంటి పని కూడా మనం చెయ్యాలి. నేను చూస్తున్నాను అసలు కేవలం చాలామంది ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు వారు పబ్లిసిటీ కోసం చేయడం, మళ్ళీ అటువంటి కేసులు వాళ్ళు చేస్తూ ఉంటారు, అటువంటి కేసులకు వాళ్ళు ముందడుగేస్తూ ఉంటారు, అటువంటి కేసుల్లో భారీ ఫీజులు తీసుకుంటారు. అది ఏ విధంగా నీ యొక్క జెన్యూనిటీని బయటపెడితే నీ బాధ్యతని సమాజం పట్ల నీ బాధ్యతని ఏ విధంగా ఫోకస్ నిర్వర్తించినట్టు అవుద్దు నువ్వు. నీ వృత్తి ధర్మం ఉండవు. నీ వృత్తికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ వృత్తి ధర్మం అవ్వచ్చు, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అమానవీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడకపోతే అటువంటి తాచుపాములు రేపొద్దున నీ ప్రెమిసెస్లో కూడా వచ్చేస్తాయి. ఇదే కాకుండా ఈ భారతదేశంలోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి కాలేజెస్లో కూడా సీసీ కెమెరా మానిటరింగ్స్తో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి గ్రీవియన్స్ సెల్స్, యాంటీ ర్యాంకింగ్ కమిటీస్తో పాటు ఏదైతే స్టూడెంట్ గ్రీవియన్స్ సెల్స్తో పాటు వారికి ఏదైతే టాయిలెట్స్ కానీ మరో ఇతర ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి, రిక్రియేషన్ రూమ్స్ కూడా వారికి స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఆడపిల్లలకి ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వాళ్ళు మంత్లీ వారికి వచ్చేటటువంటి అనేక సమస్యలు లేకుండా నేను కాలేజ్ చూస్తూ ఉంటాను. అసలు అక్కడ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది నాకు, చాలా బాధ కలుగుతుంది. అసలు అక్కడ ఏ విధమైనటువంటి ప్రొటెక్టివ్ ప్రికాషనరీ ఈ యాక్షన్స్ కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి సంబంధించి కనపడడంలా. ఒక స్టూడెంట్ గ్రీవెన్స్ సెల్ కనపడదు, ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ కనపడదు, ఆడపిల్లలకు అవసరమైనటువంటి టాయిలెట్స్ అక్కడ ఉండవు. అసలు అక్కడ కనీసం విపరీతమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి, ఆ జంతువుల గురించి ప్రికాషనరీస్ ఉండవు. అసలు స్టూడెంట్స్ ఇష్టానుసారంగా అక్కడ సంచరిస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసే మానిటరింగ్ ఉండదు. క్లాసులు ఏమో ఒక సమయానికి స్టార్ట్ అవుతాయి, డైరెక్ట్గా అక్కడ ప్రిన్సిపల్ ఏమో ఆఫీస్ ఒక సమయానికి స్టార్ట్ అవుతుందని చెప్తాడు. అసలు ఏమీ నాకు అర్థం అవ్వలేదు. ఇవన్నిటికి బాధ్యత వహించాల్సింది అక్కడ ప్రిన్సిపల్, అక్కడ మేనేజ్మెంట్ కూడా అవుతారు. ఇటువంటి విషయాల్లో కూడా ముందుగానే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ కాలేజెస్ అన్ని సర్ప్రైజ్ విజిట్ చేసి ఇటువంటి ప్రిన్సిపల్స్కి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి నేరాలకు కూడా దారి కల్పించినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఒక దుర్మార్గుడు ఒక కాలేజీలోకి ఎంటర్ అయ్యి ఒక మహిళా డాక్టర్ పట్ల చేసినటువంటి దుశ్చర్యని మనం ఖండించడం కాదు, ఇలాంటి జరగకుండా కూడా చూసుకోవాలి. ఇటువంటి ఏ పరిస్థితులను ప్రతి కాలేజీకి తిరిగి అవేర్నెస్ తీసుకురావడంలో నా వంతు బాధ్యతగా నేను చేస్తాను. ఎందుకంటే బీయింగ్ అన్ అడ్వకేట్, ఒక సోషల్ ఇంజనీర్గా, ఒక అడ్వకేట్గా నా రోల్ నేను ప్లే చేస్తాను. అదేవిధంగా నేను ఏదైతే ఇంతకుముందు మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మనం ఏదైతే ఏ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసామో అదేవిధంగా నేను మా బార్ కౌన్సిల్ కానీ మా బార్ అసోసియేషన్ నాకు సహకరించకపోయినా ఇండిపెండెంట్గా నేనే ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేయాలి. ఒక అడ్వకేట్గా, ఒక సొసైటీలో ఒక సిటిజన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను కండక్ట్ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను మన జిల్లా కలెక్టర్ వారిని కోరుకుంటున్నాను, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. ప్రతి కాలేజీని సర్ప్రైజ్ విజిట్ చేయించండి, అక్కడ పరిస్థితులు గమనించండి, అక్కడ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అని, అసలు ఎటువంటి దుశ్చర్యలు జరిగినప్పుడు వారిని ఏ విధంగా అసలు ప్రివెంట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారా లేదా కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ మీరు చూడాలి. ఈ విధంగా మీరు చూసినప్పుడు కొంత మనం ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్ మెథడ్. నేరం జరగకముందే కంట్రోల్ చేయడం అనేది బెస్ట్ మెథడ్. ఇది నా అప్పీల్ కూడా. ఇలాంటి విషయంలో నేను హైకోర్టుకు కూడా నేను నా వంతుగా నేను ఏం చేయాలో ఆ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.